అలే గారు మిమ్మల్ని ఇండ్ల ఐలయ్య అని పిలుస్తారంట, నీళ్ళ ఐలయ్య అని పిలుస్తారంట. ఎందుకు? నేను రియల్ హీరోను కాదు. మధ్యతరగతి నుంచి వచ్చిన కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదోని బాధలు నాకు తెలుస్తాయి. నేను చదువుకునేటప్పుడు నాకు స్లిప్పర్ లేవబ్బా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే యాదగిరిగుట్టలో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి, రియల్ ఎస్టేట్ ఇంత డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. రేవంత్ అన్నకు ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి అనే లక్ష్యంతో ఎందుకు యాదాద్రి విషయంలో మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడు, నాకు సంబంధం లేకుండా నన్ను అడగకుండానే బోర్డుని నియమించారు, ఇది పద్ధతి కాదు అని కూడా మాట్లాడారు. దీన్ని ఎలా తీసుకుంటారు? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరైనా మాట్లాడతాడా? మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రితో ఊకుంటున్నా? కేసీఆర్ని టార్గెట్ చేసి చేస్తున్నారా, లేదంటే వాసాల మరి ప్రజల కోసం చేస్తున్నారా? కేసీఆర్ అయినా చెండాడతా, కేటీఆర్ అయినా అంట, హరీష్ రావు అంట. అలా ప్రభుత్వం మొత్తం దుర్వినియోగం మీద, అందుకే ఫామ్ హౌస్ పాలయ్యారు. ఐలయ్యని బీసీ నాయకుడు అయినప్పటికీ, బీసీ బిడ్డ అయినప్పటికీ బలహీన వర్గాల నాయకుడిగా కాదు, పెద్ద సామాజిక వర్గాల నాయకుడిగా పనిచేస్తాడు ఐలయ్య అనే ఆరోపణలు అని చెప్పి. ప్రజల నాయకుడు కాదు, ప్రజల సేవకుడు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్ అడ్మిషన్ ఓపెన్. అందరూ ఆయన్ని బీర్ల ఐలయ్య అని పిలుస్తారు, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత నీళ్ళ ఐలయ్య అయ్యాడు, ఇండ్ల ఐలయ్య అయ్యాడు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నమస్కారం ఐలయ్య గారు. నమస్తేనా ఐలయ్య గారు, మిమ్మల్ని సాధారణంగా ఇండ్ల ఐలయ్య అని పిలుస్తారంట, నీళ్ళ ఐలయ్య అని పిలుస్తారంట. ఎందుకు ఈ రెండు బిరుదులు వచ్చినాయి? మీ ఇంటి పేరు ఎందుకు ఇండ్ల నీళ్ళ అని మారిపోయింది? అంటే గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో పేదోడి సొంత ఇంటికాడ నెరవేర్చలే. కేసీఆర్ అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బా ఇండ్లు ఇస్తూ, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 2 సార్లు ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాట నమ్మకం లేక 2 సార్లు అధికారం ఇచ్చినా మాకు ఇండ్లు ఇవ్వలేదనే కోపంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కనీవిని ఎరిగిన రీతిలో 4,50,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి మా ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాడు. స్పెషల్గా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, సార్ గతంలో ఇక్కడ కేసీఆర్ గారు వాసాల మరిని దత్తత తీసుకున్నాడు, ఆయన ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి గుట్టకు పోవడానికి బాణం కొడితే చక్కగా పోవాలని చెప్పి 2 ఊర్లు కొండాపురం, వాసాల మరిని, అది వాసాల మరి అంటే ఏమనుకుంటారు, బి వాసాల మరి అంటే బంగాళ వాసాల మరి అన్నాడు, అది వల్లకాడు చేసిండు. దానికి ముఖ్యమంత్రి గారిని మా పొంగులేటి సీనన్న, గృహ శాఖ మార్చులు సీనన్న అడగగానే 200 ఇండ్లు శాంక్షన్ చేశారు. అంటే మా ఆలేరు నియోజకవర్గానికి 3,700 ఇంధనం ఇల్లు వచ్చినాయి. తెలంగాణలో ఆలేరు నియోజకవర్గం నెంబర్ 1 గృహప్రవేశాల్లో, అంటే స్పీడప్గా గృహప్రవేశాలు అయినాయి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడంతో కొంత సొంత ఇంటి కళ నెరవేర్చుంది. కాబట్టి మేము నా ఫౌండేషన్స్ కానీ, నా సొంతం కానీ ఇంటి నిర్మాణం కోసం కొంత వికలాంగులు అయితే ఒక 50 బస్తాల సిమెంటు, పేదోళ్ళు అయితే ఒక 50 బస్తాల సిమెంటు, మార్నింగ్ వాక్ అని పెట్టి ఆ ఊళ్ళో 50 ఇండ్లు మనం శాంక్షన్ చేస్తే ఎందుకు త్వరితగతిన పూర్తి అవుతలేవు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, కొందరికి ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు వైర్ పోవడం కానీ, కొందరికి అక్కడ ఇసుక ప్రాబ్లం కానీ, కొంత ఆ ప్రాబ్లం ఉంటే నేను మార్నింగ్ వాక్ ద్వారా అక్కడ ఎంఆర్ఓను, ఎండిఓను, సంబంధిత అధికారులందరూ తీసుకుపోయి త్వరితగతిన ఇండ్లు పూర్తి చేయడానికి నా వంతు కృషిగా నేను మార్నింగ్ వాక్ చేసిన. వాళ్ళకి బీస్పీట్ కూడా, అంటే బునాది కూడా కట్టలేని పరిస్థితి ఉంటే అక్కడ కలెక్టర్ గారితో, జేసీ గారితో, మా డిఆర్డీ నాగిరెడ్డి అని ఉంటాడు, వాళ్ళతోటి సంఘంలో ఒక్కొక్క లక్ష అడ్వాన్స్ ఇప్పించి, ఒక్కొక్కరికి 2 లక్షలు ఇప్పించి బీస్పీట్ కట్టగానే ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది. అట్లా త్వరితగతిన పూర్తి చేసినాం. ఎవరైతే గృహప్రవేశం, ప్రతి ఊర్లో మొదటి గృహప్రవేశం ఉందో వాళ్ళ ఇంటికి పట్టుబట్టలు, ఒక యాట తీసుకుపోయి ఇవ్వడం వల్ల, అరే మేము తొందరగా కడితే మా ఇల్లు పోతే మా ఎమ్మెల్యే మా ఇంటికి వస్తాడు, మాకు బట్టలు పెడతాడు, యాట ఇస్తాడు. అంటే యాట పెద్దని కాదు, ఒక ఎమ్మెల్యే వచ్చి గృహప్రవేశంకి వస్తే వాళ్ళ సంతోషానికి అవధిలో ఉండే కాబట్టి ఆ రకంగా ప్రోత్సాహాలు చేసిన కాబట్టి తెలంగాణలో ఇండ్లు పూర్తి చేయడంలో, తొందరగా కట్టడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాబట్టి మా ఇండ్లన్నా అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మీరు నీళ్ళ అంటున్నారు. మరి గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టమని, కొండపోచమ్మ కట్టమని, మల్లన్న సాగర్ కట్టమని గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవానికి కాళేశ్వరం కడితే కూలిపోయింది. కానీ గతంలో రాజశేఖర రెడ్డి వారు కట్టినప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు వల్ల నీళ్ళు తీసుకొచ్చి కేసీఆర్ కొండపోచమ్మ కట్టింది వాస్తవమే, మల్లన్న సాగర్ కట్టింది వాస్తవమే. కానీ మా ఆలేరుకు సంబంధించి
గంధమల్ల ప్రాజెక్టు కడతాను 2 సార్లు హెలికాప్టర్లు వేసుకొని తిరిగి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయిండు. అంటే స్థానిక ఎమ్మెల్యే అక్కడ రైతులను ఒప్పించలేకపోయి విఫలమైంది కాబట్టి గంధమల్ల ప్రాజెక్టు కాలేదు. నేను మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రిని ఒప్పించి మా అపర భగీరథుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 100 చెరువులు నింపిన, గంధమల్ల నింపి బిక్కేరు వాగు ఎక్కడ ఆలేరు, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ అడ్డగూడురు, ఎక్కడ మోత్కూరు, బిక్కేరు వాగు పోతే లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి వచ్చింది. వాళ్ళు కట్టిన బసవాపూర్ పోయే కాలువకు నేను గండి కొట్టి సొంత నా ఇటాచి 86 లక్షలు ఖర్చు పెట్టి గండి కొట్టడం వల్ల 70-80 చెరువులు ఉన్నాయి. ఆలేరు సస్యశ్యామలమవుతుంది. అందుకే ఆ ప్రభుత్వంలో రాని నీళ్లు నా ప్రభుత్వంలో మండు టెండలో ఏప్రిల్ మే నెలలో 60 రోజులు గంధమల్ల నీళ్లు పారించిన గోదావరి నీళ్ళు గలగల పారినాయి. అందుకే నీళ్ళైలే అన్నారు. మీరు నీళ్లు తేవడం అనేది చాలా గొప్ప విషయం. కానీ కాళేశ్వరం విషయంలో మీరే ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పటి నుంచి, గెలిచినప్పటి నుంచి కాళేశ్వరానికి కూలేశ్వరం అని పేరు పెట్టిందే మీరు. కాళేశ్వరమే లేకపోతే గంధమలకు నీళ్ళు ఎలా వచ్చినాయి? కాళేశ్వరమే లేకపోతే మీ ఆలేరు నియోజకవర్గం ఇవాళ ఎట్లా సస్యశ్యామలమైంది? కాళేశ్వరం ఆలోచన లేకపోతే మీ ఆలేరు నియోజకవర్గం ఇవాళ వరి పంటలో స్టేట్లోనే నెంబర్ 1 స్థాయిలో ఎలా వచ్చింది? అంటే కాళేశ్వరాన్ని మీరు కూలేశ్వరం విమర్శిస్తున్నారు, కాళేశ్వరంతో ఏం ఉపయోగం లేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మరి కాళేశ్వరం కట్టిర్రు, గంధమల్ల అప్పటికి చెరువు ఉంది, ఇప్పుడు చెరువు ఉంది, మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది. ఎందుకు ఆలేరు ఒక చెరువు నింపలేకపోయారు? ఎందుకు గంధమల్ల వాగు, బిక్కేరు వాగు, అడ్డగూడూరు వాగు, మోత్కూరు వాగు, తుంగతుర్తి దాకా ఎందుకు నీళ్ళు వేయలేకపోయారు? గత పాలకుల పాపమే కదా. నేనేమంటున్నా, కాళేశ్వరం మేడిగడ్డ 2 కూలిపోయినాయి. గత దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కట్టిండో అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసినాం. మేడిగడ్డ నుంచి సుక్క నీళ్ళు ఎత్తలే. ఇప్పటికీ మేడిగడ్డలో నీళ్ళు ఆపితే దానికి ముప్పు ఉంది. కాళేశ్వరం నీళ్ళు ఆపితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నీ కాళేశ్వరం, నీ మేడిగడ్డ నుంచి సుక్క నీరెత్తకున్నా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది కాబట్టి అందులో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఇలా బస్వాపూర్కు నీళ్లు పోతుంటే ఆ బస్వాపూర్లో కాలువ అడ్డం కట్టి అక్కడ ఒక షెటర్ వేయించి నేను ఆలేరు వాగు నీళ్ళు తీసుకుపోతున్నా, గంధమల్ల వాగు నింపుతున్నా. గత పాలకులు చేస్తే వచ్చేటివి, కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలేరు ఎడారైంది. మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిన నేను ఒప్పుకుంటా, కొండపోచమ్మ కట్టిన ఒప్పుకుంటా. కానీ దాంట్లోకి వచ్చే నీళ్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు మాత్రమే ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ నీళ్ళు ఆపితే కూలిపోయే పరిస్థితి ఉంది. దాన్ని రిపేర్ చేయించి ఇలా దాని మీద మా ఉత్తమ్ కుమార్ అన్న మా మంత్రివర్యులు ఇలా ఎమ్మెల్యేలతోటి పవర్ ప్రాజెక్ట్ కూడా పెడతా ఉన్నాడు. ఏ రకంగా ఉంది వాళ్ళ దుష్ప్రచారం. మన కేటీఆర్ అహో ఇహో అని పోయి చూసి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో పండుకుండు. అధికారం పోయినాక కేటీఆర్కి ఎట్లుందంటే హరీష్ రావు కేటీఆర్కు వాళ్ళ కష్టాలు ప్రజల కష్టాలు అనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ప్రజల కష్టాలే మా కష్టాలు మేము అనుకుంటే కేటీఆర్ కష్టాలు, హరీష్ రావు కష్టాలు ప్రజల కష్టాలని తిరుగుతున్నారు. అధికారం పోయిందనే దాంతో అక్కస్తో తిరుగుతున్నారు. మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందా, ఇంకా కాళేశ్వరం ఉపయోగపడదు, దానికి పెట్టిన ఖర్చు వేస్ట్, దాంట్లో నీళ్ళు నింపలేము, దాన్ని రిపేర్ చేస్తారా లేకపోతే వదిలేస్తారా? తప్పకుండా కేసీఆర్ పైసలు కావు, కేటీఆర్ పైసలు కావు, హరీష్ రావు పైసలు కావు, ప్రజాధనం అది. తప్పకుండా దాన్ని వ్యర్థం కాకుండా దాన్ని నిపుణులతోటి సూచనలు సలహాలు తీసుకొని మేడిగడ్డను కాళేశ్వరం తప్పకుండా పురోగతిలోకి తెస్తాం. వాసాలమర్రి దగ్గరకు వస్తే, వాసాలమర్రి విలేజ్కి వచ్చేసరికి కేసీఆర్ దత్తత తీసుకున్నాడు, వాసాలమర్రి వదిలేశారని మేము చెప్తారు. ఇప్పుడు వాసాలమర్రి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐలయ్య పొద్దున్నేస్తే వాసాలమర్రికి వెళ్ళడం, వాసాలమర్రి వాక్ చేయడం, మీరే చెప్తున్నారు చేయడం, ఇదంతా చూస్తుంటే కేసీఆర్ని టార్గెట్ చేసి చేస్తున్నారా లేదంటే వాసాలమర్రి ప్రజల కోసం చేస్తున్నారు? నేను ఏమంటే ఆయన ఫామ్ హౌజు ఎర్రంబెల్లి ఫామ్ హౌజు యాదగుట్ట లక్ష్మణస్వామికి ఆయనకు స్వామివారి అంటే ఇష్టం, అందుకే గుట్ట కూడా కట్టిండు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను, లేకపోతే కాకతీయులు అది కట్టానని ఒక మార్క్ ఉండాలని చెప్పి రాజులు ఎట్లా చేసిండో ఈయన ఒక పెద్ద రాజు, ఆయన సామంతరాజు అయితే ఈయన ఒక రాజు. వాళ్ళ లెక్క నేను కూడా గుట్ట కట్టాలనే కోరికతోటి కట్టిండు. పర్లేదు, గుట్ట కట్టినందుకు మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ గుట్ట కింద నష్టపోయిన వాళ్ళకి ఎవరికి కూడా లబ్ధి జరగలే. అందుకే అంత పెద్ద గుట్ట కట్టినా ఆడ 80% ఓట్లు నాకేసారు, బీర్లైలో ఒక బిడ్డకేసారు. మరి గుట్టనే డెవలప్ చేసి గుట్టనే అంత ఆయన కట్టుండి అందరికీ సాయం ఉంటే ఆయన ఆడ గెలవాలి కదా, కనీసం వాళ్ళకి డిపాజిట్ రావాలి కదా. మొన్న మున్సిపాలిటీలో కూడా 12 ఒక్కటి గెలిచి రాళ్ళు. అంటే నేనేమంటే వాసాలమర్రిని ఎందుకు మేము అది చేస్తామంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి రోడ్ వేసుకోవడానికి 2 గ్రామాలు కొండాపూర్లో అయితే మా వడ్డరి సోదరులు చాలామంది నిన్న పోతే వాళ్ళు ఏడుపులు కాదు, వాళ్ళు కాళ్ళు ఏళ్ళు మొక్కుతున్నారు, వద్దమ్మా నేను ఉన్నాను మీకు అండా ఉండా అని చెప్పి. నిన్న 36 ఇండ్లు ఆడ శాంక్షన్ చేసిన. రోడ్ కటింగ్లో పోయిన వాళ్ళకి మొత్తం మొండి గోడలు,
వాళ్ళు కవర్లు కప్పుకొని ఉంటుంటే నాకు బాధ అనిపించింది. ఈ తెలంగాణ గుడిసెల రహిత తెలంగాణ కావాలి, గుడిసె ఉండొద్దు ఏ ఊర్లో, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇద్దామనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందు పోతుంది. అందులో నిన్న వాసల మరి కొండాపూర్ తిరిగితే ఆ రోడ్ కటింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా కావాలంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లు అనే లక్ష్యంతో, కానీ కేసీఆర్ మేము టార్గెట్ ఏం చేస్తాం? ప్రజలే టార్గెట్ చేసి కూలగొట్టారు కదా ఆయనను, మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అన్నగారు. వాళ్ళు ప్రజలే ఫామ్ హౌస్ పంపించారు, మాకు కేసీఆర్ టార్గెట్ కాదు. గ్రామాల అభివృద్ధి కావాలి. వాళ్ళు బంగాళ వాసాల మరని అలా బతకలేని వాసాల మరి చేసిర్రు, గూడు లేని వాసాల మరి చేసిర్రు. దాన్ని ప్రతి ఒక్కరికి అరువులందరికీ ఇల్లు కట్టియాలి, గుడిసెలు లేకుండా చేయాలి లక్ష్యంతో ఆ గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకొని మర్చిపోయారు. కొండాపూర్ను మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకుంది, నిన్న పోతే దుమ్మెత్తి పోస్తురు. ఆమె గెలిచినాడు వచ్చింది, ఓట్ల నాడు వచ్చింది తప్ప మళ్ళీ ఎన్నడు రాలే. నువ్వు ఇప్పటికీ 10 సార్లు మా ఊరికి వచ్చాం బిడ్డ, గిట్లుండాలి, మళ్ళీ నిన్నే గెలిపిస్తాం బిడ్డ, నన్ను ఎవరు ఎమ్మెల్యే అని పిలవరు. మా కొడుకు, మా బిడ్డ, మా బీర్లైలే, మా ఇండ్లైలే, మా నీళ్ళైలే, గా పేరు కావాలి కానీ మనకి ఎందుకు? ఐలేయ మీద ఇంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టంగా అనిపిస్తుంది జనాల్లో. అటువంటి ఐలేయ ఎందుకు యాదాద్రి విషయంలో గట్టి నిర్ణయం తీసుకోలేకపోయాడు? ఐలేయకు సంబంధం లేకుండా యాదాద్రి బోర్డు ఐలేయ పాత్ర లేకుండా ఎందుకు ఏర్పడింది? స్థానిక నాయకులకు కానీ లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు కానీ ఎందుకు బోర్డులో ప్రాధాన్యత దక్కలేదంటే ఏం చెప్తారు? స్థానిక ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును నా ప్రమేయం లేకుండా ఏది జరగదు. రాజకీయాలు ఉంటే దాన్ని గుడిని రాజకీయాలు. ఒక విమర్శ ఉంది, ఐలేయ గారు సమాధానం చెప్పేటప్పుడు ఒక విమర్శ ఉంది. మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు, నాకు సంబంధం లేకుండా నన్ను అడగకుండానే బోర్డుని నియమించారు, ఇది పద్ధతి కాదు అని కూడా మాట్లాడారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటే, తిరుపతి తరహాలో నాతో ఎప్పుడు చెప్తా ఉంటాడు, నన్ను ముద్దుగా ఐలి అని పిలుచుకుంటాడు. ఐలి అక్కడ యూనివర్సిటీ కట్టాలా, ఏదైతే తిరుపతిలో యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ యూనివర్సిటీ ఉండాలా, అన్ని కుల సంఘాలు అక్కడ రావాలి, ట్రస్ట్లో అక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల కుల భవనాలు ఉండాలా, వస్తే ఒక 2-3 రోజులు వాళ్ళు ఉండేటట్టు ఉండాలి. దీన్ని రాజకీయం చేయొద్దు, కనీసం దానికి రూపాయి పెట్టకుండా అక్కడ దేవుని సొమ్ము ఆశించకుండా ఉండాలి. డెవలప్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు వేస్తే కొంత రాజకీయం వైపు పోతారు, కొంత రాజకీయంలో బిజీ ఉంటారు, గుడిని పట్టించుకోరు. కాబట్టి పూర్తిగా రాజకీయాలకు అతీతంగా దాన్ని ట్రస్ట్ చేయాలనే సంకల్పంతో వేసిండు తప్ప ఏక నిర్ణయం కాదు. మా అందరితో చర్చించిండు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేనిది ఏమవుతుంది? ఏదైనా ట్రస్ట్ బోర్డుకు మేము సూచనలు ఇస్తాం, ఇది చేయండి అని చెప్తాము. నేను లోకల్ ఎమ్మెల్యే, ట్రస్ట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ట్రస్ట్లో ఉన్నా ట్రస్ట్ లేకున్నా లోకల్ ఎమ్మెల్యే కదా. అందుకే మేమందరం చేసిన కూర్పే, ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటే, రాజకీయాలకు అతీతంగా దాన్ని డెవలప్ చేయాలి. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి అనే లక్ష్యంతో ట్రస్ట్ బోర్డు కూర్పుంది. దీంట్లో అందరినీ కలుపుకొని అందరి సూచన సలహాలతోటే గుడిని అభివృద్ధి చేస్తాం. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చేసిన వ్యాపారాలు కావచ్చు, దందాలు కావచ్చు, అధికారులపైన చూపించిన పెత్తనం కావచ్చు, వీటి ప్రభావం వల్లనే స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా బోర్డుని ఏర్పాటు చేశారంటే 14 ఏళ్ళ నుంచి బోర్డే లేదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం కేసీఆర్ నియంతా. కేసీఆర్ వైటీడీ చైర్మన్గా ఉండి కేసీఆర్ కదా మొత్తం. ఏదైతే ఆడ కాళేశ్వరం కాడ నేను కుర్చేసం కడతా అంటే కూలిపోయింది. ఈ గుట్టకాడ వచ్చి నేనే బోర్డు చైర్మన్, బోర్డు అంతా నాదే, వైటీడీ చైర్మన్ నేనని కట్టిండు. కనీసం కింద భూములు కోల్పోయిన మా దళితులకు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వలే. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ల్యాండ్ అక్విజిషన్ మొత్తం రిలీజ్ చేయాలి, 15 రోజుల భూములు కోల్పోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నాడు. అక్కడ షాపులు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇస్తున్నాం, ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి సంకల్పం అట్లాంటిది. ఏదో రాజకీయ నాయకులు ఆడే దోచుకుంది లేదు, ట్రస్ట్ బోర్డే లేదు కదా. 14 ఏళ్ళ నుంచి మొత్తం కేసీఆర్ కదా దానికి చైర్మన్. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పాత్ర లేకుండే. నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి మంగళవారం స్థానికులకు ఫ్రీ దర్శనం కల్పించినాం. వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా డార్మెంట్ హాల్ చేసినాం. వచ్చే భక్తులకు ఎక్కడో ఆటో ఆర్టీసీ బస్సు దిగి పైకి పోవడానికి 500 మంది ఆటో కార్మికులను కొండపైకి అనుమతించినాం. మంచి చేయాలన్నా, 10 మందికి ఉపాధి కల్పించాలన్నా, మంచి నిర్ణయాలు చెప్పాలన్నా అక్కడ ఈవోకి చెప్తా ఉన్నాం, స్టాఫ్కి చెప్తా ఉన్నాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడితే ఇమీడియట్లీ సస్పెండ్ కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం దుర్వినియోగం మీద దేవుని పేరు దోసుకున్నారు. అందుకే ఫామ్ హౌస్ పాలయ్యారు. వాళ్ళు ఇంటి పాలయ్యారు, మా ఎమ్మెల్యేలు ఇంట్లో పాలయ్యారు, వాళ్ళు ఫామ్ హౌస్ పాలయ్యారు. ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ చూస్తుంటే మీకు బాగా క్లోజ్గా కనిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఒకప్పుడు అంటే రాజకీయాలకు వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్తో ఉన్న సంబంధం కాకపోతే అనుబంధం మెల్లగా దూరం అవుతుందా? వీళ్ళే మొత్తం రేవంత్ రెడ్డి సొంత మనిషి అని చర్చకి తెరలేస్తుంది, ఏం చెప్తారు దీనికి? నాకు సొంత అన్నకంటే ఎక్కువ ఎంకన్నా, కోమటిరెడ్డి ఎంకన్నా. ఓకే, వాళ్ళ సొంత 4 అన్నదమ్ముల కన్నా నన్ను ఎక్కువ అడాప్ట్ చేసుకుంటాడు. నా సొంత, ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొడుకు లెక్క ఉంటా. నేను అన్నయ్యని పిలుచుకుంటా, ఆయన ఒక కొడుకు లెక్క చూసుకుంటాడు. అంత మంచి రిలేషన్ ఉంది మాకు. రాజగోపాల్ రెడ్డి ఆయన బ్లెస్సెస్, ఆయన ఎలక్షన్లు పెట్టుకొని నా తనకు వచ్చి కూడా ప్రచారం చేసి గెలిపించాడు రాజగోపాల్ రెడ్డి అన్న. నేనేమంటున్నా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. నేను ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ
క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఏ పిలిపిస్తే ఆ పార్టీ పిలుపు చేసినాం. మా మీద మేము ఇంత అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేతగానోళ్ళు ధనిక రాష్ట్రంలో పనిచేయని వాళ్ళు మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రితో ఊకుంటున్నా. కేసీఆర్నైనా చెండాడుతా, కేటీఆర్నైనా అంట, హరీష్ రావునైనా అంట. ఎందుకనా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు పేదోడికి సొంతింటి కల నెరవేర్చలే, రైతుకు రుణమాఫీ చేయలే, మహిళలకు పెద్దపీట వేయలే, కనీసం ఏ ఒక్కరికైనా ఉపాధి కల్పించలే. మీ కుటుంబాలే ఉపాధి అయినాయి. తెలంగాణ వస్తే మీ కుటుంబమే బతికింది, ప్రజలే బతికారు. మా రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం రాగానే రుణముక్తి చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఏ మాట చెప్తే దాన్ని శిలాశాసనంగా తెలంగాణ ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం రాగానే 25 లక్షల మంది రైతులకు 21,600 కోట్లతోటి రైతు రుణమాఫీ చేసే ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. ఇది భారతదేశానికి రోడ్ మోడల్. ఒక రెడ్డి బిడ్డ అయింది బీసీల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఐలయ్యని బీసీ నాయకుడు అయినప్పటికీ, బీసీ బిడ్డ అయినప్పటికీ బలహీన వర్గాల నాయకుడిగా కాదు, బలమైన వర్గాల నాయకుడిగానే ఉన్నాడు ఐలయ్య. రెడ్డిల నాయకుడిగా ఉన్నాడు, పెద్ద సామాజిక వర్గాల నాయకుడిగా పనిచేస్తాడు ఐలయ్య అనే ఆరోపణలు ఏం చెప్తారు? నేనేమంటున్నా, ప్రజలకు చేరువ కావడమే నా ధ్యేయం. ఇది కొనుక్కుంటూ వచ్చేది కాదు, లేకపోతే అడుక్కుంటూ వచ్చేది కాదు. ప్రజలకు సేవ చేసినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజల కోసం, పేద ప్రజల కోసం ప్రభుత్వం నుంచి ఫలాలు అందియాలనే లక్ష్యంతో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ లెక్క ముందుకు తీసుకుపోతున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఇలా ఆలేరు ఒక బ్రాండ్గా తయారవుతుంది. ఇందిరా మిల్ల విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ, ఎల్ఓసీలు ఇచ్చడం విషయం కానీ, అంతెందుకన్నా మొదటగా 45 రోజుల్లో వివో బిల్డింగ్ కట్టి తెలంగాణలో మొదటి మహిళా సమైక్య బిల్డింగ్ ఓపెన్ చేసింది మా ఆలేరులో. అరే ఇన్నిట్లలో మా ఆలేరు మొదటి స్థానంలో వస్తుందంటే నేను ఒక బీసీ బిడ్డగా పనిచేస్తున్నా కాబట్టి ఆ పేరు వస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన నా జన్మదినం నాడు 1,500 కోట్లతోటి గత పాలకులు, గత ప్రభుత్వం చేయని పనులు, ముఖ్యమంత్రిగా ఉండి మాట తప్పిన పనులు, నేను మా ముఖ్యమంత్రి సహకారం, మా మంత్రుల సహకారం, మా ఉత్తమన్న సహకారం, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం, మా సీతక్క సహకారం, మా పొంగులేటి సీనన్న సహకారం. ఇప్పటికీ నా నియోజకవర్గానికి రాని మంత్రి లేడు. నెలకొక్క మంత్రిని తీసుకుపోతున్నా. ఆ స్వామివారి ఆశ్రయంతో నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తున్నా. తెలంగాణలో ఆలేరంటే ఇలా సువర్ణాక్షరంతో లిఖించేటట్టు చేస్తున్నా. దీన్ని చూసి ఓరవలేక ఐలయ్య మీద బురదలి ఐలయ్య ఉన్నత వర్గాల కొమ్ము కాస్తాడు. కానీ మీ నియోజకవర్గంలో ఒక జర్నలిస్ట్ నాయకుడిగా మారాడు తీన్మార్ మల్లన్న, మీకు తెలుసు. మా బీసీల నాయకుడు కాదు ఐలయ్య, అగ్రవర్ణాల నాయకుడు ఐలయ్య అని చెప్తున్నాడు. ఐలయ్య ఒక భూబకాసురుడు అని కామెంట్ చేస్తున్నారు. మీరు బీసీలకు ఇంత న్యాయం చేస్తున్నప్పటికీ మీ పైన ఇటువంటి ఆరోపణలు చేస్తే ఎందుకు మీ బీసీలు తిరిగి మాట్లాడలేకపోతుంది? ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పారు? తెలంగాణ కప్పలనే కూస్తాయి. ఒక సామెతలు నాకు తక్కువ వస్తాయి. ఒక బాక్స్లో వాటిని పెట్టి ఒక బాక్స్లో వీటికి పెడితే మన బాక్స్కు మూత పెట్టరు. ఎందుకులే ఇవి ఎగురకుండా వాటికాలు బట్టి వాళ్ళకి వస్తాడు. బీసీలకు రాజ్యాధికారం అంటే ఒక బీసీని ఉమ్మడి నల్గొండ ఒక బీసీని ఉంటే నా కాళ్ళు బట్టి గుంజి నా మీద భూదందాలని చెప్పి బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరో మాట్లాడతాడా? ఆయన గెలుపు కోసం నేను కష్టపడ్డా. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినావు, రేపు మార్చిలో నీది అయిపోతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీసీ బిడ్డవైతే, బీసీల కోసమే అయితే నువ్వు నిలబడి గెలువు, డిపాజిట్ తెచ్చుకో. అరే ఎవరి నుంచి నువ్వు ఆయనతో ఉన్న బీసీని ఒక్కొక్కరిని పక్కకు సాగనంపుతున్నాడు. ఆయన అరాచకాలు నువ్వు ఎత్తి చూపితే ఒక్కొక్కరిని నిన్నమొన్న మాజీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన సుధాకర్ హరిశంకర్ 24 గంటలు ఉండి ఆయన సపోర్ట్ చేస్తే ఆయన ఎల్లదీసిండు, బయటికి వెళ్ళగొట్టిండు. ఆయన బీసీ కాదు, ఆయన దొర పటేల్. మీరు బీసీ అనుకుంటున్నారు. బీసీలను మోసం చేయడానికి ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఛాయ పైసలు గతి లేనోడు ఎట్లా పెట్టిండా 5 కోట్ల మీటింగ్ నిన్న? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఛాయకు ఫోన్పే చేయమన్నాడు, 5 కోట్లు పెట్టిన మీటింగ్ పెట్టిండు. ఎట్లా పెట్టిండు? అందుకే మా రేవంత్ అని ఎప్పుడు ఒక చెప్తాడు, ఒక గాడిదకి బొంతే రాముని బొమ్మ వేసుకుంది. అది ఎన్ని తప్పులు చేసినా అయ్యో అందరు మొక్కేదాడు, దేవుని బొమ్మ ఉంది, దేవుని బొమ్మ ఉందని. దాని పాపం మండి పోతుంటే కంప తట్టి బొంద గుంజుకుపోయింది. అరే ఇది గాడిదని దెబ్బ తగ్గితే నడివిరికి పడ్డది. ఇప్పుడు ఈయన బీసీల ముసుకేసుకుంటూ రేపు ఎలక్షన్లలో ఆ బీసీకి ముసుగు పోతుంది, నడ్డి విరిగేది ఖాయం. బీసీ వాదం వచ్చింది కాబట్టి బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగణన చేశారు. జనగణన చేసిన తర్వాత బీసీ జనాభా లెక్కను తేల్చారు. బీసీలకు రిజర్వేషన్ అని ఫైట్ చేశారు. జనగణన తర్వాత అంటే బీసీల లెక్క తేల్చక ముందు పరిస్థితి ఏంది, తేల్చిన తర్వాత పరిస్థితి? రాహుల్ గాంధీ ఆలోచన భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి మేమెంతో మాకంత అని చెప్పి కులాలను లెక్కలు తీర్చిన రాష్ట్రం మొదటగా ఇదే. బ్రిటిష్ కాలంలో 1931లో ఏదైతే జనగణనలో కులగం జరిగిందో దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు చేసినాయి, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలే. ఇక్కడ చేసిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా 42% అని చెప్పి తెలంగాణలో ఫస్ట్ అసెంబ్లీలో చట్టం చేసి
అన్ని పార్టీలు ఒప్పించి దాన్ని బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపడం జరిగింది. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే బీసీలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో 42% వచ్చేది. ఒక రెడ్డి బిడ్డ అయినా, ముఖ్యమంత్రి రాష్ట్రానికి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం పాటుపడ్డాడు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్కి ఇచ్చిండు, ఒక ప్రభుత్వ విప్ చేసిండు. నేను ఒక బీసీ బిడ్డను సర్పంచ్ స్థాయిని ఎమ్మెల్యే చేసిండు, ప్రభుత్వ విప్ చేసిండు. ప్రభుత్వ విప్ అంటే క్యాబినెట్ ర్యాంకే. నాకు బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చిండు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చిండు. అన్నిట్లలో బీసీలకు పెద్దపీట వేస్తుండు కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. పీర్లపల్లి శంకర్ ఒక రజకునికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించిండు. అంటే మా బీసీలలో కూడా కింది స్థాయి కులాలకు కూడా పెద్దపీట వేసిండు. మా ఆదిశీను ఇలా మున్నూరు కాపు ఎమ్మెల్యే చేసి విప్పించిండు. బీసీలకు పెద్దపీట ఎందుకు వేస్తున్నాడు? కొండ సూర్య కక్కుంది, పొన్నం ప్రభాకర్ అన్నాడు. ఇలా నేను అదే చెప్తున్నా, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ బీసీ అని చెప్పుకుంటాడు. ఇలా వాళ్ళ పార్టీకి ఎన్నడన్నా బీసీని ప్రెసిడెంట్ చేసిరా? ఆ రెడ్డి పోతే ఈ రెడ్డి, ఈ రెడ్డి పోతే ఆ రావు, ఆ రావు పోతే ఈ రావు. ఇవాళ ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్సీ ఇచ్చిండు, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. మా కేంద్ర అధ్యక్షుడు ఒక దళితుడు మల్లికార్జున ఖార్గే. బీసీలకి సంపూర్ణ న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో అనుకుంటున్నారా? జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుంది. యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా బీసీలకు ఎంత న్యాయం జరుగుతున్నా ఎందుకు యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు దక్కలేదంట? నేను మంత్రినే కదా, ప్రభుత్వం ఇప్పంటే ఏంది మంత్రే కదా. ఈ కోటర్ ఏంది మినిస్టర్ కోటర్ అంటే దీన్ని ఇదివరకు ఇలా మంత్రే ఉండే ఈ కోటర్స్లా. వచ్చే విస్తరణలో ఐలే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చే క్యాబినెట్? ప్రభుత్వం పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పనిచేస్తాను. నేను జిల్లా అధ్యక్షుని అడగనే లేదు. పార్టీ గుర్తించింది ఐలే సేవలు బాగున్నాయి, ఐలే ఇంకా మాకు పార్టీకి సేవ చేయాలి, వచ్చే ఎలక్షన్ వరకు పార్టీ ఇంకా స్ట్రెంథన్ చేయాలి. భవిష్యత్తులో ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా ఒక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేయడమే లక్ష్యం, పార్టీ అభివృద్ధే లక్ష్యం. ఆ రోజు ఒక మాట చెప్పిన, 2034 వరకు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటాడు రాష్ట్రానికి. 2034 తర్వాత భారతదేశంలో కీలక పదవిలో రేవంత్ అన్న ఉంటాడని చెప్పి 10 మాసాల కింద, 12 మాసాల సంవత్సరం కింద నేను చెప్తే, మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి నేను 2034 వరకే తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటా, 2034 తర్వాత భారతదేశంలో కీలకంగా ఉంటాను మనం చెప్పిండు. చెప్పిన మాట వాస్తవం కాదా? ఏమనుకుంటున్నారు ఐలే గారు? ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారనుకుంటున్నారా, లేకపోతే ప్రధానమంత్రి అవుతారనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఢిల్లీలో అనే ఆలోచనతో ఉన్నారు? 2029లో తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం. 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేవంత్ అన్నకు ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. ఒక ఇండిపెండెంట్ జెడ్బీడీసీ కాంచెల్లా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే మీరు ఆయనకు విజన్, ఆయన పట్టుదల, ఆయన లక్ష్యం చూసి నేను అట్లా అంచనా వేసిన కాబట్టి తప్పకుండా 34 దాకా ముఖ్యమంత్రి, 34 తర్వాత కేంద్రంలో కీలకంగా ఉంటాడు. ఇది మీరు రికార్డ్ చేసి పెట్టండి. పిలిస్తే పలికే నాయకుడు ఎందుకు ఒక 2 గ్రామాల్ని బొమ్మలరామారం మండలంలోని రాజపేట మండలంలో అక్రమ క్రషర్ల విషయంలో ఐలే ఎందుకు లైట్ తీసుకుంటున్నాడు? ఇందులో ఐలే పాత్ర ఉందా? అక్కడ ఏది సర్వే నెంబర్ 322 సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు? ఎవరైనా చూస్తే ఎమ్మెల్యే కూడా ఎందుకు చెయ్యింది, ఐలే కూడా చెయ్యింది అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను ఒకటే సూటిగా మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా, క్రషర్కి ఎవరికన్నా నెలకు 7 కోట్లు వస్తాయా? నెలకు 7 కోట్లు, సంవత్సరానికి 70 కోట్లని దుర్మార్గులు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బీర్లైలకు వస్తున్న ఆధారం చూసి, అరే ఒక బీసీ బిడ్డ నా ఉమ్మడి నల్గొండలో ఇంత ఎదిగిపోతున్నాడు, ప్రభుత్వంతో సఖ్యత ఉంటుండు, మంత్రులతో సఖ్యత ఉంటుండు, ముఖ్యమంత్రితో సఖ్యత ఉంటుండు, ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయలేని పనులు ఇక్కడ గంధమల్ల సాధించుకొచ్చిండు, 300 కోట్ల యామ్ రోడ్లను సాధించుకొచ్చిండు, హై లెవెల్ బ్రిడ్జిలు కడుతున్నాడు, ఇందిరా మిన్లలో నెంబర్ 1 ఉన్నాడు, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లో నెంబర్ 1 ఉన్నాడు, ఎల్ఓసీలో నెంబర్ 1 ఉన్నాడు. ఎట్లా బురద జల్లాలని ఆలోచన చేస్తున్నారు. నేనేమంటున్నా, నేను చర్చలకు సిద్ధమే. ఆ క్రషర్ నాకు సంబంధించి కానీ నాకేమైనా పాత్ర ఉంటే నేను రాజీనామాకు సిద్ధం. ఆ క్రషర్ యజమాని అంటున్నాడు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వనన్నా మొత్తం క్రషర్ ఇచ్చేస్తా అంటున్నారు. అక్కడ క్రషర్ నడిపే యజమాని చనిపోతే మాకు సంబంధించిన ఒక ఫ్రెండు, హరి అనే మా ఫ్రెండు, ఆయన దాన్ని లీజుకు తీసుకున్నాడు. 2000 సంవత్సరంలో క్రషర్ స్టార్ట్ అయ్యి 2024 దాకా, అంటే మాది 2023 డిసెంబర్లో అధికారం వచ్చింది. 4 సంవత్సరాలు మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో అది సక్రమమైంది. 2023 డిసెంబర్ తర్వాత మా ప్రభుత్వం వచ్చి 2025లో ఆ క్రషర్ యజమాని చనిపోతే వేరే అతను క్రషర్ తీసుకుంటే అది బీర్లైలకు సంబంధమా? అక్కడ ప్రజలు ఆ క్రషర్ ప్రజలు ఎవ్వరు వ్యతిరేకిస్తున్నారు. కావాలని ఆందోళన చేస్తున్నారు రెగ్యులర్ గా. ఎవ్వరు ఆందోళన రైట్, ఓకే. మా ప్రభుత్వం వచ్చినాక, నేను ఎమ్మెల్యే అయినాక క్రషర్ ఉంటే ప్రజలు ఆందోళన చేయాలి. మంచి మాట. ఈ క్వశ్చన్ మీడియాలో ప్రచారం కావాలి. నేను వచ్చినాక ప్రెషర్ పెట్టి, నేను వచ్చినాక క్రషర్ స్టార్ట్ చేస్తే ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరి 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన క్రషరు 2024 దాకా మీ ప్రభుత్వంలో ఎందుకు ప్రజలు ఆందోళన చేయాలి?
ఎందుకు అది అక్రమ క్రషర్ కాలే? ఆ ఓనర్ చనిపోయి ఓనర్ వాళ్ళ భార్య ఇంకొతనికి లీజుకి ఇస్తే అది అక్రమం అవుతుందా? దీంట్లోనే ఉంది పాయింట్. మీరు దీన్ని జనాలకు తీసుకెళ్ళాలి. క్రషర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది? ఏ ప్రభుత్వంలో వాళ్ళు జీవో మంజూరు చేసిర్రు? ఏ ఎమ్మెల్యే దానికి పర్మిషన్ ఇచ్చిండు? బీలైలే ఎప్పుడు వచ్చిండు? బీలైలే వచ్చిన తర్వాత ఎప్పుడు క్రషర్ స్టార్ట్ అయింది? అది గమనించలేని వాళ్ళు 4 ఏళ్ళేమో సక్రమం అవుతుంది, ప్రజలు ధర్నా చేయరు, ఊళ్ళు ఖరాబ్ కావు. పరిష్కారం ఏంటి అసలు? ఎందుకు మీ మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు దాన్ని ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు జనానికి? చాలా 90% క్లారిటీ ఇచ్చినా, అధికారులను పురమాయించినా, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినా, అది అక్రమం అయితే దాన్ని సీజ్ చేయమని చెప్పినా, గతంలో వాళ్ళు కొంత మైనింగ్ ఫీజు కట్టకపోతే కూడా దాని మీద ఫైన్ వేసిర్రు, వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు వేరే పర్సన్ కూడా అది అమ్మేసిర్రు. ఆయన అన్ని పర్మిషన్లతోటి దాన్ని క్రషర్ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు. అయినా గారు సేమ్ అటువంటిది ఇంకో ఇష్యూ అదే ఏరియాలో, అదే బొమ్మలరామన్న మండలంలో సాల్వో ఎక్స్ప్లోజివ్స్ అనే సంస్థ. సాల్వో ఎక్స్ప్లోజివ్స్ చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయి, అక్కడ వివాదాలు ఉన్నాయి. ఎందుకు సాల్వో ఎక్స్ప్లోజివ్స్ విషయంలో ఇంత పవర్ఫుల్ ఐలయ్య ఒక చర్యను తీసుకోలేకపోతున్నాడు? ఆ జయరాం రెడ్డి పైన చాలా కథనాలు కూడా చూస్తున్నారు మరి పేపర్లో. ఎందుకు సాల్వో ఎక్స్ప్లోజివ్స్ లైట్ తీసుకుంటున్నారు? అన్నగారు నేను ఒకటే చెప్తా, సాల్వో అనేది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడే 10 సంవత్సరాల కిందనే ఆ సాల్వో కంపెనీ పెట్టి అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. నేనేమంటున్నా, మీ మీడియా ద్వారా కూడా ఎవరు తప్పు చేసినా, ఎవరు ల్యాండ్ ఆక్రమించుకున్నా ప్రభుత్వం తప్పకుండా కఠినంగా శిక్షిస్తుంది. చట్టపరంగా ఎవరైనా బాధ్యులు కావాల్సిందే. ఇప్పుడే కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళు కానీ ఆదేశాలు ఇస్తున్నా, అక్కడ ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా, లేకపోతే ఎవరైనా దౌర్జన్యంగా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మీ మీడియా ద్వారా చెప్తున్నా. నాకెవరు బంధువులు గారు, ఎవరు నాకు పార్ట్నర్ గారు ఎవరు కాదు. ఓకే. 322లో కూడా నేను అప్పుడు ఎమ్మెల్యే కానప్పుడే వ్యాపారం చేసిన, కొంత భూమి కొనుగోలు చేసిన. ఇప్పటికి కూడా 322లో నాకు కొంత భూమి ఉంది. ఓకే. న్యాయబద్ధంగా నేను ప్రభుత్వం ల్యాండ్స్ ఉన్నాయో నేను ఎమ్మెల్యే కాకపోతే ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేసి దాన్ని కంచేపించిన. ఎక్కడ కూడా లేదు. నేను 15 ఏళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన. మరి అప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. నేను ఒక్క ఎకరం ఇట్లా అక్రమానికి పాల్పడితే వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ప్రభుత్వం వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు, ఆర్డీఓ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళ ఆధీనం ఉంటారు, వాళ్ళు చేయొచ్చు కదా. ఇప్పటికైనా బురద జల్లుడు తప్ప ఒక్క ఎకరం కూడా బీర్లైలే ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళ భూమి కానీ చేసినట్టయితే చర్చకు సిద్ధం. మీ ఛానల్ ద్వారా డెబిట్లో కూర్చుందాం. దమ్ము ధైర్యం ఉంటే ఒక ఈ చాతగాని దద్దన్నలు చౌటలు బురద తలుడు. అరే అన్నిట్లలో ఐలే పేరు వస్తుంది, మార్నింగ్ వాక్ చేస్తుండు, పల్లెనిద్ర చేస్తుండు, సైకిల్ దొక్కుతూ కూడా రీల్ ఐలే అని పెడుతున్నారు. రోడ్ మోడల్గా భారతదేశంలో ఏ రాష్ట్రం పండిన పంట తెలంగాణ రాష్ట్రం పండించింది. అదే తెలంగాణ రాష్ట్రంలో నెమ్మడి నల్గొండ వడ్ల కొనుగోలు నెంబర్ 1. మా ఆలేరులో పోయిన సంవత్సరం కంటే ఈసారి 30%, పోయినసారి 100 అంటే 130% ఈసారి ప్యాడీ వచ్చింది. దాని కొనుగోలు కోసం నేను సైకిల్ మీద పాదయాత్ర చేస్తే రీల్ ఐలైన్ పెడుతున్నారు. నేను రియల్ హీరోను కాదు, రియల్ హీరోను నేను. రియల్ హీరోలు మీరు కాబట్టే మీరు పామోజో పండుకురు, మీ ఇళ్ళ పరిమితమయ్యారు. నేను ప్రజలలో ఉన్నా, అధికారం లేనప్పుడే ప్రజలు ఉన్నా. నిజంగా నా ప్రచారాన్ని మా కాంగ్రెస్ పార్టీ కంటే మా టీఆర్ఎస్ మిత్రులు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, మా బీజేపీ మిత్రులు చేస్తున్నారు. రియలా వాళ్ళంతా చూస్తే తెలుస్తుంది కదా. నిజం చెప్పు, నిజంగా సైకిల్ దొక్కుతున్నా, లేకపోతే ఇంటికాడెక్కి మళ్ళీ కార్లో కూర్చొని కులంపేక పోయినాకనో, లేకపోతే అంతెందుకన్నా గుట్ట నుంచి తుర్కపల్లి పోతుంటే సుక్కలు కానొచ్చినాయి, దేవుడు కానొచ్చిండు, ఎదురు గడ్డ, ఎదురు గాడుపు, కానీ లక్ష్యం చేరాలి. ఏదైతే గుట్టలెక్కి తుర్కపల్లికి దిగాలని చెప్పి 18 కిలోమీటర్లు ఆగకుండా సైకిల్ దొక్కుంటా పోయినా. గుట్టకాడెక్కి మోటకొండూరు 27 కిలోమీటర్లు దొక్కిన. పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ, ఎండి ఆఫీసు పర్యవేక్షణ చేసిన, ఒడ్ల కొనుగోలు సెంటర్ పర్యవేక్షణ చేసిన. ప్రజలే నన్ను రియల్ హీరో చేసిరు. మీరు ప్రతిపక్షాలు రీల్ అంటే నమ్ముతారా ఎవడన్నా? అంటే ఈ ఆలోచన మీకు ఎలా వస్తాయి? అంటే సైకిల్ మీద పోవాలి, లేకపోతే యాదగిరి గుట్ట నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు బస్సు నడిపారు, ఎట్లా ఈ థాట్స్ ఎలా వస్తాయి గారు? అంటే నేను ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన. 1991లో పాల సంఘం చైర్మన్. ఓకే. ఇన్ని పదవులు చేసుకుంటూ కూడా పాల సంఘాన్ని నిష్పెట్టలే. 33 సంవత్సరాలు మా సైదాపురం పాల సెంటర్కు మదర్ డైరీ చైర్మన్. ఎప్పుడు కూడా నాకు ఎలక్షన్ లేవు. ఓకే. నా గ్రామంలో నన్ను ఏది కూడా ఇనానమస్గానే ఎన్నుకుంటారు. పాల సంఘం చైర్మన్ 33 సంవత్సరాలు, 2 దఫాలుగా 2000 నుంచి 2006 వరకు నీటి సంఘం చైర్మన్. ఎలక్షన్ లేవు, యునానిమస్. చెరువుకు ఆ టైంలోనే 70 లక్షలు పెట్టి చెరువు మరమ్మతు చేసి చెరువును డెవలప్ చేసిన. 2006 తర్వాత మా గ్రామస్తులంతా గురించి నువ్వు ఖచ్చితంగా ఈ గ్రామానికి సర్పంచ్ కావాలి, పాల సంఘం నుంచి సేవలు అందిస్తున్నావు, నీటి సంఘం నుంచి రైతులకు సేవలు చేస్తున్నావు, గ్రామ సర్పంచ్గా అసలు యునానిమస్ అయితే ఒక ఆయన వచ్చి నామినేట్ చేస్తే అతనికి డిపాజిట్ కూడా రాలే. 2006 నుంచి 2013 వరకు నేను సైదాపూర్ సర్పంచ్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని నా గ్రామాన్ని తెస్తే నా గ్రామానికి 7 కోట్లు శాంక్షన్ చేసిండు. 7 కోట్లు ఆ రోజులు అంటే ఇవాళ 70 కోట్లు. నా గ్రామంలో
బావుల కాడికి, గొర్రెలతోటి కాడికి, బర్రెలతోటి కాడికి డ్రైనేజీలు, సీసీ రోడ్లు చేసిన దాన్ని చూసి యారుట ప్రజలు 2013లో మా గుట్టకు నువ్వు ఎంపీపీ కావాలని చెప్పి ఏదైతే గత ఎమ్మెల్యే అక్కడ ఎంపీ అయిన ప్లేస్ అదే వార్డులో వానికి డిపాజిట్ అవ్వాలి, నాకు భారీ మెజార్టీ వచ్చింది. ఎంపీటీసీగా గెలిచిన అక్కడ 18 వరకు ఎంపీటీసీ చేసిన. 2009 నుంచి 23 వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా చేసిన. అప్పుడు మా గురువు భిక్షమయ్య అప్పుడు ఎమ్మెల్యే ఉండే, నన్ను మండల పార్టీ చేసిండు. ఆయన సహకారంతో కూడా ఆల్రెడీ డెవలప్ చేసిన. ఆంచెల 2018 నుంచి ఎప్పుడైతే భిక్షమయ్య పార్టీ మారి ఏ కాంగ్రెస్ ఉంటే నన్ను ఎవరు దేక్తలేరు, కాంగ్రెస్లో అది చేస్తున్నాడు. కానీ పార్టీ నమ్ముకోలే, ఆయన పదవిని నమ్ముకొని ఎప్పుడు ఎమ్మెల్యే కావాలని చెప్పి పార్టీ మారిండు. ఉత్తమన్నప్పుడు పీసీసీ ఇన్ఛార్జ్ అని డిక్లేర్ చేసిండు. దీన్ని మా పార్టీలు జీర్ణించుకోలేక నీకు బీఫామ్ వస్తేనేమో ఏం చేస్తాం, నువ్వు ఇన్ఛార్జ్ ఎట్లయితే మా మీద దాడి చేసిరు. అయినా ప్రజలు ఆస్వాదించరు. దాని తర్వాత ఆలేరు చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీ, మరొక బీసీ బిడ్డను సర్పంచ్ స్థాయిని 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే ప్రజలు నా మీద నమ్మకంతో కదా. ఇప్పటికీ అన్నగారు నువ్వు ఆలోచన చేయి, ఎవరన్నా నన్ను ఎమ్మెల్యేనో విప్పనో ఇప్పటి వరకు విలువరు. 10 ఏళ్ళ బాలుడు, 6 ఏళ్ళ బొడ్డ పాప, 90 ఏళ్ళ అవ్వ నా వీడియో చూడు. మా బిడ్డ బీర్లైలయ, మా అన్న నీళ్ళైలయ, ఇండ్లైలయ, ఇట్లా పిలుచుకుంటారు. ఇట్లా ఎవరు పిలుచుకుంటారు? సొంత అనుబంధం, సొంత బంధుత్వం ఉన్న వాళ్ళు పిలుచుకుంటారు. అంటే ఆలేరు ప్రజలకు నాకు అంత బంధుత్వం ఉంది. నేను ఎప్పుడు నా ఇంటికి వచ్చి సీఎం రిఫండ్కి వచ్చిన, కళ్యాణ లక్ష్మి చెక్లోకి వచ్చిన, నా తనకు వస్తే పొద్దున వస్తే టిఫిన్ చేపిస్తా, మధ్యాహ్నం వస్తే అన్నం తినేదాకా నేను పోనీయా. నేను ఒకటి చెప్తా, మీరు అన్నం తినకపోతే మీకు చెక్ అయ్యి అని చెప్తా. ఎందుకంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, కొద్దిగా కొంచెం అన్నం తింటే కడుపు చల్లబడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు నేను కిరాయిలు ఇస్తా. కారు కట్టుకొని వస్తే 1000 రూపాయలు 2000 కిరాయి ఇస్తా. రైల్వే దగ్గర పైసలు చాలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించాడు, ఇస్తాడు. అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వాలి కదా. పైసలు ఉన్నోడు ఎవ్వడు సాయం చేయడబ్బా. డబ్బా నిండా రాళ్ళు ఉంటే డబ్బా గలగల అన్నది, సగం నాలుగు లడలాడ కొట్టుకుంటాడు. ఏం లేదు నూనెకే సప్పుడు ఎక్కువ, నా తను ఏం లేదు కాబట్టి సప్పుడు ఎక్కువ. మధ్యతరగతి నుంచి వచ్చిన కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదోని బాధలు నాకు తెలుస్తాయి. నేను చదువుకునేటప్పుడు నాకు స్లిప్పర్లు లేవబ్బా. అప్పట్లో పేరగారు అంటే సోకు. నేను రాత్రిపూట కూలికి పోయేది, ఉప్పరి పని చేసిన, ఒరిగోయే పోయేది, పడుగని ఉంటుంది, ఎడ్ల బంతి కట్టి పడుగు దొక్కిచ్చేది, నేను పడుగు పెట్టేది. వ్యవసాయం పొద్దున 6 గంటలకు లేచిపోయి దున్నితే 10 గంటల దాకా ఇరువాలు దున్నేది. ఇప్పటికీ వ్యవసాయం చేస్తే నేను, నాకు 20 ఎకరాల పొలం, మా నాన్నగారి పొలం ఉంది, ఊరికి ఆనుకొని ఉంటుంది. ఇప్పటికీ కోళ్ళ ఫారాలు మెయింటైన్ చేస్తా. అయిలేక ఆదాయం ఏదన్నా కోళ్ళ ఫారం నుంచి నెలకు 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. నా జీతం 4 లక్షలు వస్తుంది గవర్నమెంట్ నుంచి. నువ్వు ఒక్కటి చూడు, ఎవరైనా పెళ్ళి అని వస్తే ఏ పార్టీ అడగా, ఆడపిల్ల పెళ్ళ మగపిల్ల ఆడుతా. ఆడపిల్లనే మా పిఏకు 5,000 ఇయ్యి అని చెప్తా. మగపిల్ల అయితే ఒక వాచ్, గిఫ్ట్ వాచ్ పెడతా, 5,000-6,000 వాచ్ పెడతా. పేదోని కాబట్టి నేను ఏం చెప్తా అంటే, చదువుకుంటప్పుడు నడుచుకుంటూ పోయి చదువుకునేది మా పక్క విలేజ్ మాసంపేట. తర్వాత నేను కూలికి పోయి వచ్చి మా అన్న నాకు సైకిల్ కొనిచ్చిండు. అప్పుడు సైకిల్ అంటే బెంజికాతో సమానం. సైకిల్ కొన్నాం అంటే ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళకు కొంత సహాయాలు చేయాలి. కొంతమంది పేద పిల్లలకు సైకిల్ ఇప్పించాలి, కొంతమందికి బట్టలు పట్టియాలి, బుక్స్ ఇవ్వాలి. ఏం చేసుకుంటాం ఇప్పుడు? 50 ఏళ్ళకి వచ్చిన దేవుని ఆశీర్వాదంకి 20 10 బత్తం, అంతకే ఎక్కువ బత్తం అయింది. నా పిల్లలకు సరిపోని ఆస్తుంది. నా పెద్ద పాప డాక్టర్ అయింది, చిన్న బాబా ఇంజనీర్ అయింది, బాబు చిన్నోడు ఈయన ఓబుల్ రెడ్డి స్కూల్లో చదువుతాడు. వాడు ఇప్పుడే నేనంటే నాకంటే చాలా తెలివికలాడు. వాడు ఎట్లనే బతాడు. ఎన్నేళ్ళు బతికేమని కాదు, ఎంతమందికి సహాయపడుతున్నాం, ఎంతమందికి అక్కున చేర్చుకుంటున్నాం, వాళ్ళ బాధలు మన బాధలుగా చూస్తున్నాం అనే లక్ష్యంతో పోతా తప్ప నాకు పదవులు శాశ్వతం కాదు. నేను నాయకుడిని కాదు, ప్రజల సేవకుడిని. ప్రజలు కూడా నన్ను నాయకులు చూస్తలేరు. మా కొడుకు, మా బిడ్డ, మా నీళ్ళైలే, మా బీర్లైలే, మా కొడుకు. అరే ముసలోళ్ళని అడుగు, బిడ్డని గడ్డం పట్టుకొని బీర్లైలే నువ్వు ఆ బిడ్డ. ఏమనిపిస్తుంది అప్పుడు నీ దగ్గరకు వచ్చి? అంతా ఊరోళ్ళంతా లేకపోతే గ్రామాల్లో 1000 కోట్లు ఇచ్చినా అంత ప్రేమ రాదు. ప్రచారంలో పోయి నేను పోతే, అమ్మ ఎవరికి వేస్తామంటే బీర్లైలే అన్నది. నన్ను గుర్తుపట్టలే. ఎట్లుంటాడమ్మా బీర్లే అంటే, ఇంట్లోకి పోయి ఆ క్యాన్ తీసుకొచ్చి మా బీర్లైలే అని చెప్పింది. అంటే క్యాన్ మీద నా ఫోటో ఉంటుంది. ఆ క్యాన్ చూసి ఈయన బిడ్డ అన్నది. నీకే చూపించిందా? నాకే. అమ్మ నేనే అంటే ఇట్లా బిర్రగా కావాలించుకుంది. బిడ్డ నువ్వు మా ఇంటికి వచ్చినవా, మా పేదోళ్ళ ఇంటికి వచ్చినవా అని చెప్పి కావాలించుకుంది. ఇంకో చెప్తా, బీజేపీ మా మిత్రుడు పడాల సీను ఆలేరులో బీజేపీ తరఫున పోటీ చేసిండు. ఒక ముసలి అట్లా గల్మల్లో కూర్చుంది, ఆయన బయట కూర్చుండు, వెనక బీజేపీలో రీల్ ఇస్తారు. అన్నీ చెప్పిండు, మోడీ వస్తుంది, ఇట్లా వస్తుంది, మోడీ ఇట్లా వస్తుంది, మీ ఇంట్లో ఉద్యోగం వస్తుంది, మీకు ఇల్లు వస్తుంది, మీకు పెన్షన్ వస్తుంది, అది దవా అని చెప్పిండు. చెప్పి ఎవరు కోటేస్తామంటే బీలైలకి వేస్తా బిడ్డ అన్నది. అది వాళ్ళే బయట పెట్టారు. అంటే అంత లోతుగా అంత ప్రజల మనసులోకి వెళ్ళిపోయినా. నేను గొప్పోడింటికి పోతా, పేదోడింటికి పోతా. గత పాలకులు ఏంటంటే నేను ఎమ్మెల్యేను, విప్పును అని అద్దాలు వేసుకొని కార్లో పోతారు. నేను ఎక్కడ పోతే అక్కడ ఆగుతా.
బైక్ మీద పోతా, సైకిల్ మీద మా కోమటిరెడ్డి వెంకరెడ్డి చూడు, మంత్రి అయినా నల్గొండ పోతే బుల్లెట్ మీద పోతాడు. ఎస్కాట్ అవసరం లేదు, గన్మెన్ అవసరం లేదు. నాకు ఆదర్శం మా వెంకన్న. మా అన్న దారిలో నేను పోవాలి కదా. అంటే మీరు ఎంకరని దాటిపోయారేమో నల్గొండ జిల్లాలో, లేకపోతే యాదాద్రిలో రాజగోపాల్ రెడ్డి దాటిపోయారేమో. ఆయనను దాటేటోడు తెలంగాణలో పుట్టలే. వార్డ్ మెంబరే పెద్ద గొప్ప పదవి అనుకోండి, వార్డ్ మెంబర్కే రాజీనామా చేయనోడు తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి త్యాగం చేసిండు. ఆయన కంటే గొప్పోడు తెలంగాణలో ఇవ్వడు లేడు. మా వెంకన్నను మించిన గొప్పోడు లేడు. ఐలయ్య ప్రతిష్ట పెరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నాడు, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నాడు. ఐలయ్యనేమో ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటున్నాడు. ఐలయ్య భుజం మీద సీఎం రేవంత్ రెడ్డి చేయి కనిపిస్తుంది. ఐలయ్య ఇప్పుడు డైరెక్ట్ సీఎంఏ, మధ్యలో అలా గురువులతో కూడా పని లేకుండా పోతుంది. ఐలయ్య బాగా అదయ్యాడు అంటే చెప్తే భుజం మీద చేసేదన్న. అన్న సీటు ముంగట వెనక సీటు నాది. ఐలియన్ ఇట్లా పిలిచి అడుగుతాడు, ఇంకంతకన్నా దగ్గర ఉంటుంది. అంటే ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వంని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వం చేసిన పనులు చెప్పే బాధ్యత ఒక విప్ మీద ఉంటుంది. మా విప్ల పని ఏంది? ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాల అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలి. అసెంబ్లీలో మా ప్రభుత్వాన్ని ఏమన్నా విమర్శిస్తే మేము ఎదురుదాడి చేయాలి. రేవంత్ అన్న గురించి ఏమన్నా ఉల్టా న్యాయం మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. మీరు 10 ఏళ్ళు చేయని పని మా ముఖ్యమంత్రి చేస్తుంటే ఓర్వలేక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటే కోమటిరెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్టేనా ఈ లెక్క? ఐలయ్య కోమటిరెడ్డి ప్రియ శిష్యుని అని చెప్తున్నా కదా. ఫ్యామిలీకి, వాళ్ళ తమ్ముడికి, అందరికీ. రాజగోపాల్ కూడా నాకు చాలా దగ్గర. నేను ఇప్పటికీ రాజగోపాల్ ఇంటికి పోతా, రాజగోపాల్ సలహాలు తీసుకుంటా. రాజగోపాల్ అన్నకి ఇప్పటికీ ఆలేరులో మంచి పట్టు ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి కంటే కూడా రాజగోపాల్కి ఎక్కువ పట్టు ఉంది. ఎందుకంటే అక్కడ ఎంపిక చేసిండు, మాట ఇస్తే మాట తప్పడు. నేను ఎమ్మెల్యే కాకముందుకే తమ్ముడు నేను ఎమ్మెల్యే అవుతాను, నీకు అది ఉంది, నేను కష్టపడి ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి 5 ఏళ్ల కింద చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి లాయల్గా ఉన్నారు, పార్టీకి నిజమైన కార్యకర్తగా పనిచేస్తున్నారు ఐలయ్య. అటువంటి ఐలయ్య తన చుట్టూ ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఎందుకు కొంచెం దూరభారాన్ని మెయింటైన్ చేస్తున్నాడు? ఎందుకు మీ భువనగిరి ఎమ్మెల్యేకి మీకు సఖ్యత లేదంటారు, ఇంకొక ఎమ్మెల్యేకి మీకు సఖ్యత లేదంటారు, తుంగతుర్తి ఎమ్మెల్యేకి ఎందుకు ఇటువంటి ఆరోపణలు ఎందుకు? లేదు, మా ఎమ్మెల్యే గారితో అట్లా అందరితో సఖ్యత ఉంటా. అనిల్ కుమార్ రెడ్డి ఏది ప్రోగ్రామ్ చేసినా నేను పిలుచుకుంటా, ఆయన ప్రోగ్రామ్ చేపిస్తాడు. లేదు, అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటాం. ఆయన మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో కలిసిపోతాడు, మంచి వ్యక్తి అది అనిల్ కుమార్ రెడ్డి. అట్లే ఉండదు, అందరిని కలుపుకొని పోతాడు. సామేలు కూడా ఆ మధ్యలో మదర్ డైరీ విషయంలో కొంత అటు ఇటు అయిన తర్వాత తెలుసుకొని తమ్ముడు నీదే కరెక్టు అని చెప్తాడు. సామేలు సొంతూరులో ప్రోగ్రామ్ చేసినాం కదా, ఆయన కాన్షియస్లో ఏదైనా ప్రోగ్రామ్ పిలిచాం కదా. మొన్న వీరేష్ అన్న ప్రోగ్రామ్ చేస్తే పోయినాము. నేను ఎమ్మెల్యేతో సఖ్యత ఉంటా, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు కదా. ఎందుకు మదర్ డైరీ మూతబడే స్థాయికి వచ్చింది? మదర్ డైరీ కోసం మీరు ఎంతలా ఫైట్ చేసి అక్కడికి మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసి ఎందుకో మదర్ డైరీకి ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఈరోజు నేను ఇలా ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ మీ మీడియా ద్వారా మాట్లాడుతున్నంటే నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు, అయితే నాకు లైఫ్ ఇచ్చింది మదర్ డైరీ. ఈరోజు వరకు ఎక్కడ కూడా ఏ మీటింగ్లో అయినా నేను ఇంత స్థాయికి రావడానికి నా రైతులు కారణం. నా పాల సంఘం, నా రైతులు. నా గ్రామంలో పాల సంఘం చైర్మన్ అయిన తర్వాతనే నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఇదంతా రైతులతో ఉన్నటువంటి నాకు అనుబంధం. కాబట్టి ఆ 33 ఏళ్ళ సంస్థను కాపాడాలనే లక్ష్యం. మీరు దాని పూర్వపరాలు పరిశీలించండి. గతంలో దాని మొక్క నాటింది గుత్త సుఖేందర్ రెడ్డి గారు, నీళ్ళు పోసి పెంచింది, ప్రజలకు ఫలాలు చేసింది బొందుగుల నరసింహారెడ్డి కీర్తిశేషులు. దాని తర్వాత ఏదైతే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన వచ్చిందో, దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు దాన్ని పీకల్లోతుకు తీసుకుపోయి వెంటిలేటర్ మీద వేసారు. దాని తర్వాత కొంత టీఆర్ఎస్లో మారిన చైర్మన్లు దాన్ని రక్తం తాగారు. ఇలా 40-50 కోట్ల అప్పు ఉంటే అప్పు ఒక ఆడిట్ చేసి, లాభాలు ఉన్నట్టుగా ఒక ఆడిట్ చేసి చూపించి, ఈ లాభాల ఆడిట్ను బ్యాంకులో పూచిపెట్టి ఎప్పుడు ఓడి తీసుకుంటూ పోయారు. లాభాలు ఉంటే బ్యాంకులు ఓడి ఇస్తాయి. అయితే అప్పు ఉన్న సంస్థకు లాభాలు ఉంటే లాభాలు ఉన్నాయని చెప్పి దానికి ట్యాక్స్ కూడా కట్టిరు. మళ్ళీ 50-40-50 లక్షలు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టుకుంటూ పోతారు. అంటే లాభం ఉంటే లాభం ట్యాక్స్ కట్టాలిగా. కానీ సంస్థ లోపల పోతా ఉంది. 70 కోట్ల అప్పుకొచ్చింది. నేను ఎంఏ గెలిచిన తర్వాత నేను అక్కడ నా రాజకీయ ప్రస్తావనమైంది. నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మదర్ డైరీ రైతులను కాపాడుకోవాలని దాంట్లో ఎంట్రీ అయ్యి 6 డైరెక్టర్లకు ఎలక్షన్ అయితే 6 డైరెక్టర్లు నేను బాధ్యత తీసుకొని మదర్ డైరీ చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి సీల్ కవర్లో చైర్మన్ డిక్లేర్ చేస్తాడు. కానీ మా ముఖ్యమంత్రి నాకు అంత చరువు ఇచ్చి నువ్వు గోహెడ్ అంటే 6 డైరెక్టర్లను పెట్టి, మా పెద్దలు గుడిపాటి మసూన్ రెడ్డి నాకు తండ్రితో సమానం, ఆయన సహకారంతో నువ్వు చైర్మన్ అయితే దీన్ని మళ్ళీ బొందుగుల నర్సపేట లెక్కున్నావు నువ్వు. ఆయనకి 2 పిల్లలు అవుట్ ఆఫ్లో ఉంటారు, మంచిగా సెట్ అయ్యారు, 100 ఎకరాల భూస్వామి, ఆయన డబ్బులు అవసరం లేదు, ఇలాంటి వాడు చైర్మన్ అయితే డైరీ బద్ద అని చెప్పి ఎలక్షన్ల కంటే ముందే చైర్మన్ డిక్లేర్ చేసి 6 డైరెక్టర్లను గెలిపించుకున్నా. మదర్ డైరీ హిస్టరీలో అదొక సువర్ణాక్షరాలతో లిఖించాలి. దాన్ని మళ్ళీ బాగు చేయాలంటే గతంలో NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గతంలో దాన్ని బాగు చేసి 15 ఏళ్ల కింద
దాని లాభాలు తీసుకుపోతే దాన్ని రాత్రి ఎలగొడితే మళ్ళీ నష్టాల బాట పట్టింది. చామల కిరణ్ కుమార్ సహకారం తీసుకున్నా, విజయ్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ సహకారం తీసుకున్నా, వాకిటి శ్రీఆర్ గారు మంత్రి గారి సహకారంతో మా చైర్మన్ తీసుకొని పోయి ముఖ్యమంత్రి బ్రతిమిలాడి దండం పెడతా నా డైరీని బతికేయాలని ఆయన పదే ఆయన కాళ్ళు మొక్కి నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా మా డైరీ బత్తది 40,000 మంది రైతులకు ఇది ఉపాధి అని చెప్తే గోహెడ్ తమ్మన్నాడు. ఏ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి అగ్రిమెంట్ ఇంతవరకు చేయలే. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చర్చల్లో పాల్గొనలే. నేను మా ముఖ్యమంత్రిని ఒప్పించి అన్న ఇది రైతులది, నాకు జన్మనిచ్చింది డైరీ అని చెప్పి బతిమాడితే గోహెడ్ పోయి మీరు గుజరాత్ పోరంటే గుజరాత్ డైరీకి పోయి వాళ్ళని ఒప్పించి మనీషా దాని నేషనల్ డైరీ చైర్మన్ అమిత్ షా అల్లుడవుతాడు. మనీషా గారితో మాట్లాడితే ఓకే మీ రాష్ట్రానికి వస్తాం, మీ ముఖ్యమంత్రి మాట్లాడతాం, అగ్రిమెంట్ చేసుకుంటాం అంటే మళ్ళీ వాళ్ళని మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చలు చేసి మీరైతేనే దీన్ని బతికిస్తారని చెప్పి చర్చ చేసి ప్రభుత్వం భరోసా ఇచ్చినాక ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ టేకప్ చేసిరు. ఇప్పటికి 50 కోట్లు వేసిరు. 10 నెలల బకాయి ఉంటే కూడా మొత్తం ఇచ్చి దాన్ని మళ్ళీ పూర్వభావం తీసుకొస్తారు. దానికి నాకు నిజంగా నా జన్మకు సాధకత అయింది. అక్రమాల వల్లనే దెబ్బతిన్నది అనుకోవచ్చా మదర్ డైరీ? అంటే అప్పుడు కొంతమంది దాన్ని విచ్చలవిడిగా వాడుకొని దాంట్లో స్టాఫ్ను పెంచి ఏ డైరెక్టర్ అయితే ఆ డైరెక్టర్ 10 మందిని ఉద్యోగస్తులను పెట్టి ఖర్చు ఎక్కువైపోయింది. అంటే రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయి స్వార్థాలు ఎక్కువైపోయి అదైపోయింది. దానికి తగ్గట్టు పాల సేకరణ నుండి దాని తగ్గట్టు నాణ్యత తీసుకుపోతే ఎవరికి దోషినంత వాడు కింది నుంచి మీ దాకా ఇక వాళ్ళ పేర్లు చెప్పగానే అందరికీ తెలుసు ఓపెన్గా ఆ రకంగా దాన్ని ఖరాబ్ చేస్తే దాన్ని వెంటిలేటర్ మీద బతకదన్న కాంచెల్లా నిజంగా మా దేవుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇచ్చిండు. నా డైరీని నేను కాపాడుకునే అవకాశం వచ్చింది. ఇంతకన్నా అదృష్టం నాకు ఇంకేం ఉండదు. ఇకపోతే మీ యాదగిరి గుట్ట ప్రజలు అడిగిన ఒక ప్రశ్న నేను అడిగినప్పుడు, నేను ఎమ్మెల్యేగా అధికారంలోకి రాగానే గుట్ట వెళుతున్న దారిలో ఉన్న ఫ్లైఓవర్ని తీయించేస్తా, కూలగొట్టిస్తా అని మీరు చెప్పారు. ఇప్పుడు నా మంత్రి గారు వెంకటరెడ్డి గారు చెప్పారు. ఎందుకు ఆ బ్రిడ్జ్ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే అది 16 కోట్లతోటి దానికి ఖర్చు వ్యయం చేసారు. వాస్తవానికి అయింది 6-7 కోట్లే. అంత వాళ్ళు గతంలో మింగేశారు. అది తీయడం వల్ల ఏంటంటే ఇటు 200 షాపులు ఇటు 100 షాపులు మళ్ళీ పురోగతిలోకి వస్తాయి. ఏదైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఫ్లైఓవర్ ఎక్కిపోవడం వల్ల షాపుల దగ్గర ఆగుతలేరు. దర్శనం చేసుకున్నాక దిగితే కూడా వస్తలేదు. గతంలో ఎట్లుందంటే ఆ ఫ్లైఓవర్ లేక ముందుకు మంచి తిరణాలకు పోతే ఎట్లయితే షాపులు ఉంటాయి రోడ్ల పొంటి బొమ్మల షాపులు, పేలాలు, పుట్నాలు, చిన్నపిల్లలు పోతుంటే అక్కడ అవి ఇంతవరకైనా ఆకలి అయితే ఇంత టిఫిన్ చేయడం, లేకపోతే టీ తాగడం, పోతప్పుడు వస్తప్పుడు ఆగి ఇంత చేసేది. వచ్చే భక్తులతోటి స్థానికులు ఇంత షాప్ నడిపించుకునేది. ఆ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇక్కడ 100 షాపులు అక్కడ 100 షాపులు పోయినాయి. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడెక్కడో భువనగిరి దగ్గర హోటల్ వివరణ లేకపోతే ఆ ఫోర్ట్ హోటల్లో ఇంకా కొత్త కొత్త హోటలు పడ్డాయి. అక్కడ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది. అరే గుడి డెవలప్ అయింది, గుడి కింద మేము స్వామివారి కాలక్కడ బతికేటోళ్ళు 100 ఏళ్ళ నుంచి మా తాతలు మా తండ్రులు ఇదే షాపులు పెట్టుకొని బతికేటోళ్ళు మాకు ఉపాధి లేకుండా పోయిందంటే నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన. అది కూడా ఈ సంవత్సరం బ్రిడ్జిని తీసే ప్లాన్ చేస్తా. మా ప్రభుత్వం కూడా ప్రతి హామీని నిలబెడుతుంది. కాకపోతే వాళ్ళు 10 ఏళ్ళు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు కాబట్టి కొంత సమయం పడుతుంది. అందులో భాగంగా యాదగిరిగుట్ట పురోగతి మీరు ఒకటి చూడండి. ఏదైతే అరుణాచలంలో ఎట్లయితే గిరి ప్రదక్షిణ ఉందో నేను ఎమ్మెల్యే అయినాక స్వయంగా ఇప్పటికీ 30 టైమ్స్ పోవచ్చు. భక్తి బాగా ఎక్కువ పాదయాత్రలు మన గిరి ప్రదక్షిణ చేస్తే 4-5 వేల నుంచి ఇలా 20 నుంచి 30 వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వామివారి చుట్టూ తిరగడం అంటే పాదయాత్ర చేయడం అంటే అదొక అదృష్టంగా. తెల్లారగానే మామూలు 5 గంటలకు లేచి స్వాతి నక్షత్రం స్వామివారి పుట్టినరోజు జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్ట భాగ్యం. అది ఇవాళ 30,000 మంది అయ్యప్ప మా స్వాములతోటి గిరి ప్రదక్షిణ చేసిన అంటే ఒక కొత్త ఒరవడి చేస్తున్నా. అరుణాచలం లెక్క ఇవాళ మా యాదగిరిగుట్ట అవుతుంది. ఇది బీర్లైలతో దీన్ని చూసి ఓర్వలేక కూడా దాన్ని కూడా రీల్ అంటారు. సైకిల్ దొక్కితే రీల్ అంటారు. కేసీఆర్ ఇంట్లో పండుకుంటే నేనేమంటున్నా వాళ్ళ ఇంట్లో పండుకోమంటే ఇంట్లో పడుకున్నాం చిన్న మంచం మీద. ఎందుకులే మన చల్లగా గాలి వస్తుంటే బయట పండుకుంటే ఫోటో కోసమే బయట అది నేను ఆ ఊళ్ళో పండుకుంది వాస్తవం కాదా? దళితుని ఆకిట్లో పండుకుంది వాస్తవం కాదా? దళితుని కాడ బుక్కెడు బువ్వ తిన్నది వాస్తవం కాదా? మీరేమో బొక్కలు తింటే నేను పప్పలు తినొచ్చిన. పేదోడికి కడుపులో కుండలో కలిగింది తిన్నా నేను. నువ్వేమో యాటం ఊహించుకొని మందాగి నువ్వు అది చేస్తే నేను పేదోడికి పప్పానంతో తినొచ్చి వానికి ఇలా ఇల్లు కట్టిస్తున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయితే ఎమ్మెల్యేగా నేను దాన్ని సక్సెస్ చేస్తున్నా. కొండాపూర్ ₹1 కోటి స్కూల్ బిల్డింగ్ కట్టిస్తున్నా. 60 లక్షలు శాంక్షన్ చేసిన. ఆ ఊర్లో మా ఎంపీ గారు ఉన్నప్పుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఉన్నప్పుడు ఫ్లైఓవర్ వేసిన. మూడకొండ నుంచి అండర్ పాస్ కావాలని చెప్పి ఫ్లైఓవర్ కావాలని చెప్పి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే కాకముందుకే.
ఎమ్మెల్యే సొంతూరును నేను దత్తత తీసుకోకుండా దత్తత కంటే ఎక్కువ ఇప్పటికీ 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన. మళ్ళీ రేపు 50 లక్షలు స్కూల్ కడుతున్నా. వంగపల్లిలో మోడల్ స్కూల్. వంగపల్లి అంటే చుట్టూ 20 గ్రామాలకు పెద్ద గ్రామం. ఆడికొచ్చి చిన్న చదువుకునే చాలామంది 20-30 ఏళ్ళ కింద ఆడ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్ ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు సొంతూరును డెవలప్ చేసుకోన మీరు నా మీద విమర్శించట్లా. రియల్ హీరోని పెట్టుకొని రియల్ హీరో అంటే ఎట్లా అవుతుంది? ఇది రియల్ ఐలే కాదు. ఐలయ్య గారు, మీరు మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రియల్టర్ గానీ లైఫ్ స్టార్ట్ చేశారు. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే యాదగిరిగుట్టలో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి, రియల్ ఎస్టేట్ ఇంత డౌన్ అయింది? రియల్ ఎస్టేట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక తెలంగాణే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాధ్యం కొంత ఐటీ దెబ్బతీయడంతో రియల్ ఎస్టేట్ తగ్గిన మాట వాస్తవం. మా ప్రభుత్వం 2023 డిసెంబర్లో వచ్చింది. కానీ మీరు రియల్ ఎస్టేట్ మీద అబ్జర్వ్ చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022 నుంచే రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయింది. కొంత ఐటీ రంగం మీద దెబ్బపడ్డది, కొంత ఏహెచ్ ఉద్యోగాలు పోయినాయి. ఐటీలో పిల్లలకు నెలకు 3-4 లక్షలు వస్తే ₹1,00,000 పెట్టి నెలకు ఇన్స్టాల్మెంట్ మీద ఫ్లాట్లు కొనేది. ఇలా ప్రపంచం ఆర్థిక మాధ్యం ఏర్పడ్డది. దానికి తోడుగా పోయింది. మళ్ళీ దాన్ని పెరగడానికి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూసీ డెవలప్మెంట్ కానీ, ఫోర్త్ సీట్ డెవలప్మెంట్ కానీ, యారుటను అన్ని విధాలు అభివృద్ధి చేయడం. యారుటను ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మొన్ననే 40 కోట్లు పెట్టి అక్కడ వేద పాఠశాల, మెడికల్ కాలేజ్, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూలు, గంధమల్ల ప్రాజెక్టు, అండర్ పాస్ బ్రిడ్జీలు, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఆ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేస్తే రాష్ట్ర నలుమూల కాదు, ఇవాళ దేశం నుంచి కూడా తిరుపతి తర్వాత పెద్ద తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యారుటను డెవలప్ చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక గుట్టే కాదు, అంతటా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లోనే తగ్గిపోయింది. అంటే హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద చాలా బలంగా ఉంది. హైడ్రాను చూసిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ వెనక్కి తగ్గింది అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిందనేది వాళ్ళ మూర్ఖత్వ ప్రచారం. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా వాడుకుంటారు ప్రచారం కోసం. కానీ ఇలా హైదరాబాద్లో ఎన్ని వేల కోట్ల భూములు, గవర్నమెంట్ భూములు కాపాడుతున్నాం. ఇలా బతుకమ్మ కుంట కానీ, నల్లకుంట కానీ ఎన్ని చెరువులు కాపాడుతున్నాం. ఇవన్నీ రేపు హైదరాబాద్కు నీళ్ళ స్టోరేజ్కి పెరిగిపోతాయి. ఇలా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి ఎంత అదవుతుంది అంటే అక్రమార్కుల మీద మా పంజా గప్ప సామాన్యుల మీద కాదు. ఇప్పుడు మూసీ వల్ల మీరు చూడండి, గత ప్రభుత్వమే మూసీ సుందరీకరణ అన్నది. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేను మూసీ రివర్ ఫ్రంట్ బోర్డుకు చైర్మన్ చేసింది. వాళ్ళు చేస్తేనేమో సక్రమట, మేము మూసీ సుందరీకరిస్తాం, మీరు చేయని పని మేము చేస్తే అక్రమట. పేదోడు అక్కడ రంగారెడ్డి, నల్గొండ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నక్రేల్ ఆ ప్రజలకు ఇప్పుడు కూడా ఒక శాపం మూసీ అంటే. మా బతుకులు మారాలని చెప్పి రేవంత్ అన్న ఆలోచన చేస్తున్నాడు. ఇలా నీ బర్త్డే కానీ నా బర్త్డే కానీ మనం సామాన్యులం బర్త్డే ఏడే చేసుకుంటాం, ఫ్యామిలీతోటో లేకపోతే దేవునితో అనుకోపోయి చేసుకుంటాం. కానీ ఆగస్టులో రేవంత్ అన్న బర్త్డే రోజు మూసీని మొత్తం ప్రక్షాళన చేయాలని మూసీ పరివాహక ప్రాంతం తిరిగిండు. మూసీ ప్రజలు పడే బాధలు తీసుకుండు. గీతలను అడిగిండు, కళ్ళు అయితే ఎట్లుంటుంది, కల్తీ కళ్ళు అవుతుందా అని అడిగిండు. చేపలు పట్టలేకపోతే చేపలను అడిగిండు. పశువుల కాపర్లను అడిగిండు, పశువులు ఆ నీళ్ళు తాగితే పాలు కల్తీ అవుతున్నాడు. వరి వండించే రైతులను కలిసిండు, ఇలా వరి కూడా కల్తీ అవుతుంది, మా ఒడ్లు కొనలేకపోతున్నామని. వీళ్ళందరి బాధలు చూసి ఇలా మూసీని సుందరీకరణ చేయాలంటే దాని డిపిఆర్ రాలేదు, దాని ఏది రాలేదు, అప్పుడే స్కామ్ అంటారు, అప్పుడే రేవంత్ అని తింటారు. రేవంత్ అన్నకి ఎందుకు అవసరమా? సామాన్య జడ్పీటీసీ వచ్చినోడు ఇలా ముఖ్యమంత్రి అయిండు, రేపు దేశానికే మహా నేత కాబోతున్నాడు, ఆయనకు అవసరమా? అంటే ఈ ప్రజలకు పేరు వచ్చే పని చేయొద్దు. అరే రేవంత్ రెడ్డి కనుక మూసీ ప్రక్షాళన చేస్తే ఈయనకి తెలంగాణలో ఎదురుండదు. ఫోర్త్ సిటీ కడితే, గతంలో ఇక్కడ హైటెక్ సిటీ చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీ అప్పుడు కట్టినప్పుడు ప్రశ్నించారు ఆయన, గీడ కడుతుండు కొండల కుట్ల గీదెందుకు హైటెక్ సిటీ అని చంద్రబాబు కడితే. కానీ ఈ హైటెక్ సిటీ మన హైదరాబాద్కు గుండెకే అయిపోయింది. అట్లా రేపు మూసి కూడా ఆ పరివాహక ప్రాంత ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అభివృద్ధి ఒక లక్ష్యం అయితే ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఎవరైతే మూసి వంటి పోతారో, ఇల్లు కోల్పోతారో వాళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ కానీ, ఇందిరా మిల్లు ఇస్తాం, అందరిని కాపాడుతాం, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. మా ముఖ్యమంత్రికి డ్రీమ్, తప్పకుండా అది సక్సెస్ అయితే ఇస్తాం. థ్యాంక్ యూ ఐలయ్య గారు, మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.